అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ సింగర్ మంజుల యాదవ్. వెల్కమ్ టు RLR మీడియా వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం. మళ్ళీ మనం ఈ రోజు ఎల్కాపురం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ అక్క మనమక్క సినిమా పాటలు చాలా బాగా పడుతుంది. ఇంతకుముందు అక్క పాటలు చాలా విన్నాము. సో ఇప్పుడు ఇంకా మరిన్ని పాటలతో మన ముందుకు వచ్చింది. నమస్తే అక్క. నమస్తే. బాగున్నా అక్క. మొత్తం మీరు జానపదాలు పాడమన్నా ఏం పాడమన్నా కోరస్ పాడుతుంటున్నారు కానీ మొత్తం సినిమా పాటలు చాలా బాగా పాడతాం అని చెప్తున్నారు. సో మరి ఏమేమి సినిమా పాటలు పాడబోతున్నారు? పవన్ కళ్యాణ్ గారి, శ్రీకాంత్, నాగార్జున, మొత్తం దుమ్ము లేపుడే. ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేస్తారు? జాబిల్లి రావే పాట కొంచెం మా పిల్లల మీద కట్టుకున్నా నేనే. అవునా, అట్లా కూడా కట్టుకుంటావా? కొంచెం 2 ముక్కలు 2 లైన్లు. ఓకే, అది వాడేస్తా. సరే పాడు. తర్వాతకి మిగతా వాడేస్తా. జాబిల్లి రావే అండి జాబిల్లి, నీతోనే ఉంటానమ్మ దామిని, నిన్నే కోరింది అండి ఆమెని, నీ తోడై ఉంటాదమ్మా మీ మమ్మీ, మబ్బుల్లో దాగి ఓ బుజ్జి ఆడి నీ వెంటే ఉంటూ నీ మనసే దోచి నీ ఎదలో చోటిచ్చారై నవ్వులు కురిపించి, నిన్నే కోరింది ఎండి ఆమెని, నీ తోడై ఉంటానమ్మ దామిని. ఇంతే కట్టుకున్నా. బాగుంది, నిజంగా మంచిగా కట్టుకున్నా. మా పిల్లల పేరు దామిని. మీ పిల్లల అట్రాక్షన్ నీ అట్రాక్షన్ చూస్తే నాకు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మామూలుగా తల్లి పిల్లలకు సపోర్ట్ చేస్తుంటది, తన పిల్లలు ఇంకా ఇక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి మంచిగా అనేసి. కానీ మీ పిల్లలు అట్లా, నువ్వు అట్లా కాదు. మీ పిల్లలు చాలా గ్రేట్ అసలు. మీ పిల్లలు మీరు నిజంగా నేను చూసినా కదా, తల్లి కూతురు కాదు, ఫ్రెండ్స్ అక్క చెల్లెలు ఎట్లా ఉంటారో సేమ్ అట్లా ఉన్నారు. అంత ప్రేమగా ఉన్నారు మీరు. మీ పాప వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు నిజంగా. మీకు ఏం చదివిస్తున్నారు అన్నారు పిల్లల? పెద్ద బుజ్జి BSc నర్సింగ్ చేస్తుంది, చిన్న పాప డిగ్రీ ఇప్పుడు. కానీ మంచిగా పెద్దామని మంచిగా చదివిస్తుంది. చిన్నమ్మ కూడా మరి అట్లనే చేపిస్తే అయిపో. మళ్ళీ డిగ్రీకి ఎందుకు వెళ్ళిపోయింది? అంటే ఆమెకి ఎక్కువ హోప్స్ అది పోలీస్ మీద ఉండే. ఓకే, ట్రైనింగ్ కు పోతా అన్నట్టుగా చదువుతుంది. అంత పెద్ద పిల్లలు ఉన్నారు అక్క మీకు. ఓకే. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను, ఈ వేళలో నేను ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను, నా గుండె జారిపోయింది నీ నీడగా మారి నా వైపు రానంది, దూరాన ఉంటూనే ఈ మాయ చేసావు, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నీవు, నడిరేవిలో నీవు నిదరైన రానేవు, గడిపేదెలా కాలం గడిపేదెలా కాలం. బాగుంది. ఇంకోసం వాడు చూసినావు ఏ సినిమా? ఎన్నిసార్లు చూసినావు? అంటే యూట్యూబ్ లో పాటలు వస్తుంటాయి ఇక అట్లా. అంటే సినిమా చూడలేవా? బా, సినిమా చూడకుండా పాట యూట్యూబ్ లో నేర్చేసుకో. బాగుంది, మంచిగా వాడుతున్నా. ఇంకా కొంచెం పెంచాలి, వాయిస్ పెంచితే ఇంకా మంచిగా వస్తుంది. కొంచెం ఏం టెన్షన్ వాడొద్దు, ఫ్రీగా వాడుకోవడం. అందుకనే ఊరికి దూరంగా పచ్చని పొలాల మధ్యలో తీసుకొచ్చిన. ఊళ్ళో ఉంటే వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు అనేసి అనుకుంటారు, భయపడతారు. సో అందుకనే దూరంగా తీసుకొచ్చి ప్రశాంతంగా రాని పాట కూడా గుర్తుకొస్తట్టు ఉంటది. ఏరియా అంత బాగుంది మీ లొకేషన్ ఇక్కడ. ఇంకేం పాట పాడుతున్నాం? ఏ చోట నువ్వు ఉన్నా నీ వెంట వస్తున్నా మనసు నిలవదంటే ఎలా ఆపను, నీ గాలి వేస్తున్నా నీ ఊస వింటున్నా ఈ వింత భావం ఎలా చెప్పను,
ఇన్నాళ్ళు పక్కన లేదు కదా, అదే నాకు గుర్తుకు రాదు కదా, ఇన్నాళ్ళ ఒంటరితనమంతా నిన్ను చూసి తప్పుకుపోయిందా. ఇదేం సినిమా? ఇది పవన్ కళ్యాణ్ గారి, పవన్ కళ్యాణ్ గారు బాలు సినిమా. పవన్ కళ్యాణ్ గారి అన్నైతే గుర్తుకుంటాయి. ఈనాడి రాత్రి నీ దరి చేరగా కావాలనుక నీ మమత, ఏమైందో ఏమో నిజంగా, లోకం మారిందో ఏమో కొత్తగా, ఏ చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా, మనసు నిలవదంటే ఎలా పను. బాగా పాడుతున్నావు, ఎందుకు ఏం భయపడవసరం లేదు. మేడం 3 సినిమాలో ఒక పాట నాకు చాలా ఇష్టం. అది అంటే ఇంటుంటా ఇట్లా పాడాలంటే ఒక్కసారి టెన్షన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు పాటతో పాట పాడితే ఒక ముక్క గట్ట మిస్ కాకుండా పాడుతా. పాటలు అంత అయినా నాకు నచ్చిన వరకు. ఇంక ఇక్కడ కొత్త కాబట్టి టెన్షన్ అవుతుంది కొంచెం. ఏం టెన్షన్ కాదు, పాడు వస్తానే ఉంటది. పాట ఒకసారి వచ్చింది, ఏం టెన్షన్ పడకు, పాడుతూనే ఉండాలి. కథ వింటావా ప్రేమ కథ ఒకటుంది, విన్నావంటే సరదాగా ఉంటుంది, ఆమె సన్నగా నవ్వింది, చూపు వెన్నెలై కురిసింది, ఇద్దరి మనసులలోన ఏదో అల్లరే సాగింది, కథ వింటావా ప్రేమ కథ ఒకటుంది, విన్నావంటే సరదాగా ఉంటుంది, ఆమె కన్నులలోన రేపు కదలాడేనే, ఆమె అదరాలలో ఏమో సుధలు రేగే, ఏదో అందామన్న మాట రాకున్నది, మనసులో రాగమై అది రవలించనే, కథ వింటావా ప్రేమ కథ ఒకటుంది, విన్నావంటే సరదాగా ఉంటుంది. ఇంకోటి వాడు చరణం. వద్దు ఇంకొద్దు ఇంకొద్దు ఇంకొద్దు, ఇప్పటికి టెన్షన్ అవుతుంది. టెన్షన్ ఎందుకు? నేను చూడు ఎంత ఫ్రీగా ఉన్నా, నేనేం పాటలు పాడతలేను, టెన్షన్ గా లేవు అనుకుంటున్నావా? నిన్ను కూడా ఏం క్వశ్చన్ అడగాలని నాకు కూడా ఉంటదిగా. అయినా నేను అట్లా కనిపిస్తున్నానా? ఏం కనిపిస్తలే, నువ్వు కూడా గట్లనే ఉన్నావు. కృషి సినిమాలో ఒక పాట నేర్చుకోవడానికి ఎన్నిసార్లు వింటాను? 2 సార్లు వింటా. అబ్బా, 2 సార్లకే వచ్చేస్తుందా? అంటే 2 సార్లు అంటే మొత్తం ఒకసారి వింటా, మధ్యలో మధ్యలో ముక్కలు ఉంటాయిగా అక్కడ స్టక్ చేసి వింటా. వెనక ఫార్వర్డ్ బ్యాక్స్ అవి కొట్టుకొని వింటావేమో. నాగార్జున సార్ గారి పాటలు అంటే కూడా బాగా ఇష్టం అన్నావు కదా. సో నాగార్జున పాట ఇష్టం అన్నారు కదా. సో నాగార్జున ఎన్నో సినిమాలు చాలా హిట్ అయినాయి. సౌందర్య కాంబినేషన్ లో ఇంకా అసలు చెప్పనవసరం లేదు ఆ పాటలు. వెంకటేష్ గాని సౌందర్య తోటి, శ్రీకాంత్ గాని సౌందర్య తోటి, నెక్స్ట్ మన నాగార్జున గారు చాలా అంటే చాలా బాగా హిట్ అయినాయి. సో వాళ్ళ కాంబినేషన్ లో ఉన్న పాటలు ఏమైనా మీకు వస్తే వాడండి. నాగార్జున గారి పాట కొమ్మ కొమ్మ వస్తాం మన సంగ, కొమ్మ కొమ్మ ఎందుకు వస్తావని, కొమ్మ కొమ్మ ఇన్నావమ్మ కోగిల వస్తుంది, వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగును తెస్తుంది, ఏమమ్మ మరుమల్లి తోరణాలు కడతావా, చిలకమ్మ ఎగిరేసి స్వాగతాలు చెబుతావా, పూల పొదరిల్లేరా రమ్మన్నది, విన్నానమ్మ తీయని వేడుకు రమ్మని పిలుపులని, చూశానమ్మ స్వాగతం అంటూ తెరిచిన తలుపులని, తోడు నీడా నీవే నాతో జతగా ఉంటే ఇంకేమి కావాలి జన్మకి, చేదు చేదు కలలన్నీ కరిగితేన వరదవని, కానుకైన స్నేహాన్ని గుండెలోన దాచుకొని, ఇంకెప్పుడు ఒంటరినని అనరాకని, నీకు సొంతం అంటే నేనేనని, కొమ్మ కొమ్మ ఇన్నావమ్మ కోగిల వస్తుంది, వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగుని తెస్తుంది. ఎప్పుడు అయిపోతుంది ఆ పాట?
ఎప్పుడు నా టెన్షన్, నా బండ ఏమంటారు, నెత్తలు ఇంత పెద్ద బండ పెట్టుకున్నా, బండ ఎప్పుడు కింద పెట్టాలా అన్నట్టే ఉంది. మంచిగా పాడుతున్నప్పుడు ఏం టెన్షన్ పడకు, సరేనా? ఇప్పుడు నాగార్జున గారి పాట అయిపోయింది, వెంకటేష్ గారి పాట. వెంకటేష్ గారి సినిమాలు ఏది బాగా ఇష్టం మీకు? ఎక్కువ వింటున్నారు కదా, ఏ సినిమా బాగా ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏంటిది, ఎక్కువ ఇష్టమై? ఎక్కువ సార్లు సూర్యవంశం. అందరికి గుర్తుకొచ్చే పాట పవిత్ర బంధం, సూర్యవంశం. అసలు ఎన్నో సినిమాలు అతనే, చాలా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంటాయి. సూర్యవంశంలో ఒక పాట మరి. సూర్యవంశంలో ఒక పాట, కిలకిల నవ్వే కోయిల కోసం. కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం, మెల మెల మెరచే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం, జాలగా లాలించగా నీ నీడ దొరికింది, కమ్మగా కలనీయగా నీ తోడు నాకుంది, ఎదవిల్లును వంచిన వాడే నీ రాముడు అన్నది మనసే, గుడి తలుపులు తీయక ముందే వరమిచ్చను దేవత ఎదురై, నీవే ఆ చెలి నిజమేనా జాబిలి, కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం, మెల మెల మెరిచే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం. మరి శ్రీకాంత్ గారు అంటే ఎందుకు ఇష్టం? శ్రీకాంత్ గారి సినిమాలు గానీ ఎక్కువ చూస్తున్నారు, సో ఆయన అంటే ఎక్కువ ఇష్టమైన ఎందుకు ఇష్టం? ఒక హీరో గానీ ఎవరైనా నచ్చాలంటే వాళ్ళలో ఏదైనా ఒకటి స్పెషల్ అనిపిస్తేనే బాగా మనం లైక్ చేస్తాం. వైఫ్ గురించి ఎక్కువ తీస్తారు కదా. వైఫ్ గురించి మీరు ఎంచుకున్న వాళ్ళలో వెంకటేష్ గాని, నాగార్జున గాని వీళ్ళు ఎక్కువ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సినిమాలే తీస్తారు. సో అట్లా మీకు ఆ విధంగా అలాంటి అంత ఇష్టం అంటే ఫ్యామిలీ, మనం ఒక ఫ్యామిలీని కోల్పోయినప్పుడు మనం గట్ట అట్టుంటే బాగుండు అనేది అనిపిస్తుంది, అట్లా అందుకే అంత ఇష్టం అన్నట్టు. దీని వెనకాల ఇంత కారణం ఉంది అన్నట్టు. సో మీరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నారు కదా, ఒక ఫ్యామిలీలో ఒక హస్బెండ్ గాని దూరం అయితే, సో అప్పుడు ఒక ఇంటి ఇల్లాలు గాని పిల్లలు గాని ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి ఏమైనా పాట వస్తుంది? తెంచుకుంటే తెగిపోతుందా దేవుడేసిన బంధం, తెలుసుకో నీ జీవిత గమ్యం, తెలుసుకో మాను బృందం, 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మల తోడుంటాడు, భర్తగా నిన్ను భరించు వాడే బ్రతుకు దీపం చూపిస్తాడు, తెంచుకుంటే తెగిపోతుందా దేవుడేసిన బంధం, తెలుసుకో నీ జీవిత గంధం, తెలుసుకో మాను బంధం. బాగుంటది. ఇది కూడా ఒకటి, అంటే ఆమె కావాలని భర్తను దూరం చేసుకున్నప్పుడు ఒక పాట ఉంటది, ఆమెని చిలక. జగపతి బాబు గారి కూడా అప్పట్లో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సినిమాలు చాలా బాగుంటాయి. అసలు ఆమెని ఆ సినిమా గుర్తుకు రావట్లేదు, మన బాలసుబ్రహ్మణ్య సార్ గారు పాడారు, చిలక ఏ తోడు లేక ఎటే ఒంటరి నడక, తెలిసి అడుగేసిన వేడారంటి ఆశల వెనక, మంగళ సూత్రం మంగళి సరకొనలను వాచే జారాక, నావం ఎంతొచ్చిందమ్మ సౌభాగ్యం. పాట కూడా బాగుంటది. అంటే అది కావాలని భర్తను దూరం చేసుకున్నప్పుడు తర్వాతకి దాని వాల్యూ తెలుస్తుంది, అప్పుడు ఆ పాట అన్నట్టు. సో అలాంటి పాటలు కూడా చాలా అంటే కనెక్ట్ అవుతుంటాయి. చిలుక నీ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక, పిలిచి అడిగేసినావే ఎడారండి ఆశల వెనుక, మంగళ సూత్రం మంగడి సరుక కొనగలవా చేయి జారక, లాభం ఎంతొచ్చిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక, చిలుక నీ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక, పిలిచి అడిగేసినావే ఎడారండి ఆశల వెనక. బాగున్నాయి పాటలు. ఇంకా అప్పట్లో పాడుకునే పాట కూడా ఇది కూడా పవిత్ర బంధంలో సాంగ్ కూడా అసలు అది మర్చిపోలేని పాట అన్నట్టు. ప్రతి ఒక్కరు అపురూపమైనదమ్మా ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా, మగవారి బతుకులు సగపాలు తనదిగా జీవితం అంకితం చేయదా, అపురూపమైనదమ్మా ఆడ జన్మ,
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అసలు అవి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఉంటాయిగా, అసలు మనిషికి ఎంత అసలు బాగా ఒక సిచ్యువేషన్ తీసుకెళ్తాయి. సో చాలా బాగుంటాయి అట్లాంటి పాటలు. మీకు కూడా అన్ని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఒంటరిగా ఉన్నప్పుడు అట్లా వింటుంటాం అన్నట్టు. శ్రీకాంత్ గారి పాట. ఓకే, ఇంకా వీళ్ళందరి పాటలు అయిపోయినాయి కదా. హీరో శ్రీకాంత్ గారు అన్న కూడా బాగా లైక్ చేస్తున్నారు కదా అలా పాటలు. సో మరి చివరిగా శ్రీకాంత్ గారి పాట పాడి ఓకే గట్టిగా వాడాలి ఈ పాట, లాస్ట్ పాట. అడిగా బ్రహ్మని నిమ్మని నా తోడుగా నిన్నటి నిదురలోనే కలలలోనా అటులే కమ్మని ఆ కమ్మని తన మాటలే రుజువై నిన్ను నేను కలుపుకున్నా నూరేండ్లు నిన్ను విడనని నీవే నేను కలగని కలలో బ్రహ్మ పలుకులే తెలుసా నీకు నిజమని నిజమే నిజమే నా కూడా తెలుసులే అడిగా బ్రహ్మని నిమ్మని నా తోడుగా నిన్నటి నిదురలోనే కలలలోనా. ఓకే, చాలా బాగా పాడినాం. చూసారు కదండి మన మనక గారి పాటలు ఎంత బాగా పాడుతుంది, సినిమా పాటలు. చూస్తూనే ఉండండి. మరొక మట్టిలో మాణిక్యంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.